విజయవాడ సింగ్ నగర్ పరిసరాల్లో శుభ్రం చేసేందుకు ఇటు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారు. ఇళ్ల మధ్య డ్రైనేజీల్లో నీళ్ల సీసాలు, సంచులు, చెక్కలు, కొబ్బరికాయలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోవడంతో వరద పోవడానికి ఇబ్బందికరంగా మారింది. దీంతో ఇతర జిల్లాల నుంచి దాదాపు 4500 మంది పారిశుద్ధ్య కార్మికుల చేత క్లీనింగ్ పనులు చేయిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. నేను బాంబే కాలనీలో ఉన్నాను. నిన్నటి నుంచి కూడా ఈ కండ్రిక దగ్గర కానీ బాంబే కాలనీ దగ్గర నిత్యం ఇంకా వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. ఒక పక్క వర్షం నీరు ఇంకా పోలేదు, మరోపక్క పారిశుద్ధ్య కార్మికులంతా కూడా తమ పని వాళ్ళు చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఉదయం నుంచి కూడా వందలాది మంది కార్మికులంతా కూడా ఇక్కడ ఉన్న పేరుకుపోయినటువంటి చెత్తా చెదారాన్ని కూడా వాళ్ళు తొలగించే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. చూడండి మొత్తం ఇవంతా కూడా మ్యాన్హోల్స్లోను అలాగే కాలువల్లోనూ ఇక్కడ ఉన్న పక్కన ఉన్నటువంటి నాళాలను కూడా ఇరుక్కుపోవడం వల్ల వాటర్ ఫ్లోటింగ్ అనేది పోవటం లేదు. సో దీనివల్ల రేయం పొగళ్ళు వీళ్ళంతా కూడా ఇవంతా క్లీన్ చేసి ఇవంతా కూడా పక్క తీసుకోవడం నేపథ్యంగా పడుతుంది. మొత్తం రోడ్లంతా కూడా క్లీన్ చేస్తున్నారు. పక్కన ఉన్నటువంటి వాటర్ ఫ్లోటింగ్ పోవడానికి కోసం అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. కొంతమంది మరోవైపు పొరకలు తీసుకొని వచ్చి ఊడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో మొత్తం ఎక్కడైతే వరద వల్ల మునక ప్రాబ్లం అయిందో ఆ ప్రాంతాలంతా కూడా వీళ్ళు ఇదే పనులు చేస్తున్నారు. దాదాపు 100 మంది కూడా ఇప్పుడు కార్మికుల్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఈ యొక్క మొత్తం క్లీనింగ్ కార్యక్రమాలంతా కూడా చేస్తున్నారు. ఏంటంటే ఎంతమంది ఉన్నారు మొత్తం మీ డిపార్ట్మెంట్ నుంచి? నెల్లూరు నుంచి అయితే 250 మంది దాకా వచ్చాము. నెల్లూరు నుండి వచ్చారు మీరు? నెల్లూరు నుంచి ఒక 250 మంది దాకా వచ్చాము. మాకు ఇక్కడ 61వ వార్డు కేటాయించారు. ఈ 61వ వార్డు ఈ రోజు అంతా కంప్లీట్ చేయమని చెప్పి మాకు పైనుంచి ఆర్డర్స్ వస్తే మా కమిషనర్ గారు వచ్చారు, 4 ఎస్ఎస్లు వచ్చారు. ఎట్లా ఇవంతా పక్కనున్న డ్రైనేజీలు అంతా ఇరుక్కుపోయినాయి మొత్తం డ్రైనేజ్ ఇది మొత్తం ఇళ్లలో డ్రైనేజ్ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి నీరు వరదలు వచ్చాయి కాబట్టి రోడ్డు మీదకి వచ్చాయి. ఇప్పుడు దాన్ని అంతా మెరుగు చేసి పారిశుద్ధ్యం అంతా క్లీన్ చేస్తే ఏదైనా జరగదు. ఈ రోజు కన్నా క్లియర్ అవ్వాలన్నమాట. ఈ వాటర్ అంతా ఆగిపోయిందా దీనివల్ల? దీనివల్ల ట్రైన్ వల్ల మొత్తం ఆగిపోయింది, బ్లాక్ అయిపోయింది. మెయిన్ బ్లాక్ అయిపోయింది కాబట్టి దాని అది కొద్దిగా ఫ్లోటింగ్ తగ్గితే ఇంత క్లియర్ అయిపోతుంది. సో మీరు ఎక్కడి నుంచి, మీరు ఏ డిపార్ట్మెంట్ అండి? ఈ డివిజన్ కార్పొరేటర్ అండి నేను, 61వ డివిజన్. ఎట్లా జరుగుతున్నాయండి పనులన్నీ? చంద్రబాబు నాయుడు గారికి ఒక సాదాసీన మహిళగా, ఈ వరద బాధితురాలిగా హృదయపూర్వక పాదబంధనం తెలియజేస్తా ఉన్నానండి. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడ ఏదైతే మునిగిపోయిందో ఎంతో మంది ఆస్తి నష్టం కానివ్వండి, ప్రాణ నష్టం కానివ్వండి చాలా మందికి జరిగింది. కానీ ఫుడ్ విషయంలో కానివ్వండి, ఈ రోజు వరద తగ్గిన తర్వాత శానిటైజ్ ఇన్స్పెక్టర్స్ని తీసుకొచ్చి ఎక్కడెక్కడ నుంచో మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చి మొత్తం కూడా క్లీన్ చేసే పరిస్థితి. మరలా మంచి నగరంగా తీర్చిదే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. 5 నిమిషాల్లో ఫటాఫట్ పనిచేసి పెడతా ఉన్నారండి. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదండి. ఎన్నో రాష్ట్రాల్లో వరదలు వచ్చాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో సెంట్రల్ నియోజకవర్గంలో వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన సహాయం, చంద్రబాబు నాయుడు గారికి పంపించిన ఫుడ్, అకామిడేషన్, చంద్రబాబు నాయుడు గారు చూపించే ప్రేమ ఏ ప్రభుత్వంలో కూడా ఏ ముఖ్యమంత్రి దగ్గర చూడలేదని ప్రజలు ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నారండి. సో ఇంకా కొంతమంది వేస్తూనే ఉన్నారు. ఇంకా అటువైపు కుప్పలుగా ఏదైతే కాలువల్లో కూడా అటు సైడ్లో వాల్స్లో ఎక్కువగా ఈ యొక్క పూర్తిగా నిండిపోయింది. అవంతా కూడా ఆ డ్రైనేజీని క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడంతా క్లియర్ చేయడం వల్ల ఇంకా చాలా వరకు కూడా పేరుకుపోయింది. ఈ డ్రైనేజ్లో అంతా కూడా ఈ ఏరియా మొత్తం ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి వాళ్ళు మొత్తం క్లీన్ చేయడం వల్ల వరద వాటర్ అనేది కొంచెం వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇంకా ఇక్కడ కొంచెం క్లీన్ చేయాలి ఆల్రెడీ, ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో కొట్టుకొని వచ్చినటువంటి ఈ డ్రైనేజ్ మొత్తం అంతా కూడా చూడండి. మనం కవర్లు కానీ, కొబ్బరికాయలు కానీ, పెద్ద పెద్ద చెక్కలు కానీ, తర్వాత మొత్తం సంచులు కానీ, షూస్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా ఏమైందంటే ఆ ఒక్క కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజీ కాలువస్ ఏమి ఉంటాయో ఆ కాలువలు ఇరుక్కుపోవడం వల్ల వాటర్ ఫ్లోటింగ్ అనేది అటు ఇటు పోతుంది. దానివల్ల మొత్తం మరొకసారి ఇళ్ళలోకి వచ్చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో దీనిపైన పూర్తిగా వాళ్ళు దృష్టి పెట్టి మొత్తం క్లీనింగ్ కార్యక్రమాలు అనేది చేస్తున్నారు. దాంతోపాటు కేవలం ఒక విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే ఈ పనులు చేయట్లేదు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా సిబ్బందిని ఇక్కడ తీసుకొని వచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే ఒక్కొక్కరికి ఒక వార్డు కానీ, ఒక్కొక్క కాలనీలు కానీ దాదాపు 40 మందికి కేటాయించారు. వాళ్ళందరూ కూడా తమ పనులు వాళ్ళు చేసుకుంటూ ఈ యొక్క క్లీనింగ్ కార్యక్రమాలంతా కూడా చేస్తున్నారు. ఒక పక్క వాళ్ళు ఆ కాలువలంటే తీసి ఇక్కడ వేయడము, తర్వాత ఒక ట్రాక్టర్లంతా ఇది వేసుకొని వేరే చోట వెళ్ళి డంప్ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రస్తుతం అయితే క్లీనింగ్ కార్యక్రమాలు అనేది మొత్తం నాలాలో ఉన్నటువంటి పేరుకున్నటువంటి చెత్త చెదారాన్ని తీయడంలో పైన చాలా శరవేగంగా కూడా డిపార్ట్మెంట్ పనిచేస్తున్న పరిస్థితి.